శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి డిసెంబర్ 28, 29, 30, 31 తేదీలు ఒక స్త్రీ పగబట్టి ఇంటి ముందుకు వచ్చి 100% పెద్ద విధ్వంసం సృష్టించే సమయం. ఏం జరుగుతుంది, ఏ నక్షత్ర ప్రభావం, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరాలు చెబుతాను. చివరి వరకు చూడండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశి వారు ఎప్పుడూ ధైర్యంగా ముందుకు సాగుతారు. కానీ ఈ 4 రోజులు అనగా 28, 29, 30, 31 అగ్నితత్వం ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒక స్త్రీ పగబట్టి ఇంటి ముందుకు వస్తుంది అనే సంకేతం గ్రహస్థితి వల్లనే. నక్షత్ర విశ్లేషణకు వచ్చినట్లయితే అశ్విని నక్షత్రం వారికి డిసెంబర్ 28వ తారీఖున కొత్త ఆరంభాలు కానీ పగబట్టిన వ్యక్తులు ఎదురవుతారు. జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్రం వారికి డిసెంబర్ 29వ తారీఖున భరణి శక్తి వల్ల ఇంటి ముందు కలహాలు, ఆర్థిక నష్టం వచ్చే అవకాశం. కృత్తికా నక్షత్రం వారికి డిసెంబర్ 30వ తారీఖున అగ్ని ప్రభావం వలన మాటలలో పెద్ద గొడవలు, విధ్వంసం సూచన అనేది కనిపిస్తుంది. రోహిణి నక్షత్రం వారికి డిసెంబర్ 31న రోహిణి ఆకర్షణ శక్తి వలన పగబట్టిన స్త్రీ మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పే జాగ్రత్తలు, పరిష్కారాలు, పరిహారాలు పాటించినట్లయితే మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చును. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక గ్రహస్థితికి వచ్చినట్లయితే గనక కుజుడు మేషరాశికి అధిపతి. ఈ రోజుల్లో అధిక ఉత్సాహం, కోపం అనేవి పెరుగుతుంది. శని పగ, ప్రతీకారం, విధ్వంసానికి కారణం. చంద్రుడు భావోద్వేగాలను ఈ సమయంలో పెంచుతాడు. మీకు ఒక శక్తి పరీక్ష కూడా ఎదురవ్వబోతుంది. ఈ 4 రోజులు అనగా డిసెంబర్ 28 నుండి 31వ తారీఖు వరకు మేషరాశి వారికి అగ్నితత్వం అధికంగా ఉంటుంది. శక్తిని సరిగ్గా వినియోగించకపోతే అది విధ్వంసం రూపంలో బయటపడుతుంది. ఈ సమయంలో కుటుంబంలో కలహాలు, ఇంటి ముందు స్త్రీ పగబెట్టి రావడం అంటే కుటుంబ సంబంధాల ఉద్రిక్తత, మాటలలో పెద్ద గొడవలు జరగవచ్చు. అలానే డిసెంబర్ 28 నుండి 31 వరకు ఆర్థిక ప్రభావం కూడా దీనిపై ఉంటుంది. ఈ రోజుల్లో అనుకోని ఖర్చులు అనేవి వస్తాయి. విధ్వంసం రూపంలో ఆర్థిక నష్టం కూడా మీకు జరగవచ్చును. అలానే ఈ 4 రోజుల్లో మానసిక స్థితికి వచ్చినట్లయితే చంద్రుడు ప్రభావం వల్ల భావోద్వేగాలు అనేవి అధికమవుతాయి. కోపం, ఆందోళన, భయం అనేవి పెరుగుతాయి. ఇక శత్రు ప్రభావానికి వచ్చినట్లయితే ఈ 4 రోజుల్లో శని ప్రభావం వల్ల పగబట్టిన వ్యక్తులు ఎదురవుతారు. స్త్రీ రూపంలో శత్రువు ఇంటి ముందు నిలబడే అవకాశం ఎంతగానో కనిపిస్తున్నది. ఇక నక్షత్ర శక్తికి అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఈ 4 నక్షత్రాలు కలిపి విధ్వంస శక్తిని పెంచబోతున్నాయి. ప్రతిరోజు వేర్వేరు రీతిలో ప్రభావం చూపుతుంది. ఇక దైవ శరణు, దైవుణ్ణి వేడుకుంటే మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తే అగ్నితత్వం అనేది శాంతిస్తుంది. శనిదేవుని ఆలయం వద్ద నూనె దీప వెలిగించడం ద్వారా పగ అనేది తగ్గుతుంది. నల్ల నువ్వులు దానం చేయడం వల్ల కూడా శని అధిపతి మీకు శాంతిస్తాడు. ఇక ఇంటి ముందు ఉన్న చీపురులు ఇవన్నీ తీసేయండి. ఎందుకంటే ఇవన్నీ ఒక నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలు. ఇంటి ముందు ఉప్పు నీరు చల్లడం ద్వారా ప్రతికూల శక్తులు అనేవి తగ్గుతాయి. గోమూత్రం, గంగాజలం చల్లడం శుభ ప్రభావాన్ని ఇస్తుంది. ఇక ఆధ్యాత్మిక సాధనకు వచ్చినట్లయితే ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. హనుమాన్ చాలీసా చదవడం ద్వారా శత్రు ప్రభావం అనేది తగ్గుతుంది. ఈ రోజుల్లో అదృశ్య శక్తులు ప్రభావం చూపుతాయి. పగబట్టిన స్త్రీ రూపంలో ఇది బయటపడుతుంది. ఇంటి ముందు కలహాలు జరగడం వెనుక అదృశ్య గ్రహశక్తులు కారణం.
ఇక సామాజిక ప్రభావానికి వచ్చినట్లయితే ఈ సంఘటన వల్ల పక్కింటి వారు, సమాజం కూడా ప్రభావితం అవుతారు. మేషరాశి వారు ప్రతిష్ట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు అనగా డిసెంబర్ 28 నుండి 31 వరకు దైవ విశ్వాసం పరీక్షించే సమయం. పగ, విధ్వంసం ఎదురైనా దైవ శరణు తీసుకుంటే శాంతి వస్తుంది. ఈ రోజుల్లో మేషరాశి వారు వింత కలలు కూడా చూడవచ్చును. కలల్లో స్త్రీ రూపం, అగ్ని, నీరు కనిపిస్తే ఇది విధ్వంస సూచన. మీకు భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల సంఘటనలు తరువాతి నెలలపై ప్రభావం చూపుతాయి. జాగ్రత్తలు తీసుకుంటే జనవరి నెల శాంతంగా ఉంటుంది. లేకపోతే కొత్త సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి, వీలైతే మీరు వచ్చే 11 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి 11 సార్లు తిరిగి, మీరు ఆవు పాలు తీసుకెళ్ళి మీరు అభిషేకం చేయించుకుంటే ఇంకా ఎంతో మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు ఎప్పుడూ నిత్యం కొలుచుకుంటే మీకు రానున్న సమయం ఎంతగానో శుభంగా ఉంటుంది. అలానే మీరు ఈ సమయం నుండి కూడా బయటపడే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది. మరియు మీరు లేదంటే మంగళవారం హనుమాన్ గుడికి కూడా వెళ్ళి అక్కడ మీరు హనుమాన్ చాలీసా పఠనం చేసి ఒక 11 మంగళవారాలు కూడా హనుమాన్ గుడికి వెళ్తే మీరు మంచి ఫలితాలు అనేవి కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హనుమంతుడి వల్ల మనకి శత్రు వినాశనం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి మన పగబట్టిన స్త్రీ ఎవరైతే మనం ఉద్దేశించి చెప్తున్నామో వారు మన జోలికి రాకుండా ఈ హనుమంతుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి నేను చెప్పిన విధంగా నేను ఏ పరిహారాలు చెప్పాను, ఏ మంత్రాలు చెప్పానో కూడా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకొని మీరు అవి పాటిస్తే కనుక మీకు ఎంతో మేలు జరుగుతుంది. జనవరి నెలంతా సాఫీగా నడుస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో మీ కుటుంబ సభ్యులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రానున్న మంచి రోజులను ఆహ్వానించండి. డిసెంబర్ చివరి 4 రోజులు మేషరాశి వారికి మాత్రం పరీక్షా సమయం. పగబట్టిన స్త్రీ రూపంలో గ్రహ ప్రభావం అనేది బయటపడబోతుంది. జాగ్రత్తలు తీసుకుంటే విధ్వంసం అనేది తగ్గుతుంది, శాంతి అనేది వస్తుంది. మీరు మేషరాశి వారు అయితే ఈ 4 రోజుల్లో ఏ తారీఖు మీకు మంచిగా అనిపించిందో ఆ తారీఖుని కమెంట్స్లో తెలియజేయండి. మీ అనుభవం మరొకరికి జాగ్రత్తగా ఉండడానికి సహాయపడుతుంది. మరిన్ని రాశి విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభమస్తు.